it seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let ఇప్పటి నుంచి వెయిట్ చేసిన ఈ స్పోర్ట్స్ మీట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. సో స్పోర్ట్స్ అన్నది చాలా ఆటవిడుపుగా ఉంటాయి. మన స్ట్రెస్ స్ట్రెయిన్ వీటన్నిటి నుంచి మనకి విముక్తి కలిగిస్తాయి. అట్ ద సేమ్ టైం మీరంతా స్పోర్టివ్ స్పిరిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆర్ ఫ్రమ్ వైజాగ్ సిటీ. కాబట్టి మీరు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాలని స్పోర్టివ్ స్పిరిట్ ప్రదర్శించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓపెనింగ్ సెరమనీని ఉద్దేశించి సో ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఈ స్పోర్ట్స్ మీట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. సో స్పోర్ట్స్ అన్నది చాలా ఆటవిడుపుగా ఉంటాయి. మన స్ట్రెస్ స్ట్రెయిన్ వీటన్నిటి నుంచి మన స్పోర్టివ్ స్పిరిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆర్ ఫ్రమ్ వైజాగ్ సిటీ. కాబట్టి మీరు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాలని స్పోర్టివ్ స్పిరిట్ ప్రదర్శించారు. గారికి క్రీడాభివందనాలు పైరయ్య గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి యొక్క ఒకసారి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో అభినందనలు తెలియపరుస్తుంటే వెస్ట్ సబ్ డివిజన్ టీం చక్కగా వారు కూడా క్రీడాభివందనాన్ని మన ప్రభుత్వం సిపి గారికి జిల్లా ఉన్నతాధికారులు అందరికీ కూడా వారి యొక్క క్రీడాభివందనాన్ని స్వీకరిస్తున్నారు. అదేవిధంగా మన ముందుకు ఇచ్చేస్తున్నారు నార్త్ సబ్ డివిజన్ విశాఖపట్నం సిటీ పోలీసు వారు చక్కగా విందైన మార్చ్ పాస్ట్తో మన ముందు నుంచి కదులుతూ క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ ముందుకి. అదేవిధంగా సౌత్ సబ్ డివిజన్ విశాఖపట్నం సిటీ పోలీస్ టీం వారు కూడా క్రీడాభివందనాన్ని మన ముఖ్య అతిథులకి స్కై కలర్ యూనిఫామ్తో ద్వారకా సబ్ డివిజన్ వారు మన ముందు నుంచి వందనాన్ని ఇస్తూ మన ముందు నుంచి మార్చిపడుతూ లయబద్ధంగా బ్యాండ్ వాయిద్యాలకు అనుగుణంగా కలుగుతూ ఉన్నారు. అదేవిధంగా హార్బర్ సబ్ డివిజన్ వారు కూడా మార్చిపడుతూ క్రీడాభివందన ఇస్తూ పరిరక్షణలో ఉంటున్న మేము కూడా క్రీడాకారులను సాటి మన ముందు నుంచి క్రీడాభివందనాన్ని సమర్పిస్తూ ముందుకు లయబద్ధంగా అడుగులు చక్కగా విధి నిర్వహణతో పాటు క్రీడలో కూడా మేము ముందుంటామనే స్ఫూర్తితో క్రీడాభివందనాన్ని ఇస్తూ ముందుకు సాగు కన్నడం లేని విధంగా సిటిఎఫ్ సిఎస్బి సైబర్ క్రైమ్ సిసిఆర్బి పిసిఆర్ దిశ అందరూ కూడా మేమంతా కలిసికట్టుగా విజయం మాది అనే ధీమాతో వారు కూడా క్రీడాభివందనాలు ఇస్తూ ముందు నుంచి చివరిగా సిటీ ఆర్మర్ రిజర్వ్ విభాగం ఆర్ఎస్ఎస్ నజీరుద్దీన్ గారి సారథ్యంలో ఆర్మర్ రిజర్వ్ పోలీస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీంతో మన ముందుకు క్రీడాభివందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతూ ఉన్నాం సార్. అందరికీ నమస్కారం. ముందుగా స్పోర్ట్స్ మీట్ అనగానే ఎస్పెషల్లీ సిటీలో కండక్ట్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్. ఎప్పటికప్పుడు ఏదో ఒక బందోబస్తులు వస్తుంటాయి. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ కూడా చాలాసార్లు పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు మనం స్పోర్ట్స్ మీట్ని మన కళ్ళ ముందు చూడగలుగుతున్నాం. దీనికి ముందరగా మన ఆనరబుల్ సిపి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే ఈ అరేంజ్మెంట్స్ ఇంత బాగా చేసిన కంప్లీట్ ఏఆర్ టీమ్కి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డీసీపీ 2 మేడం, డీసీపీ క్రైమ్స్ మేడం, డీసీపీ అడ్మిన్ గారు, ఏడీసీపీలు, ఆర్ఐలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అరేంజ్మెంట్స్ చేసిన ప్రతి ఒక్క స్టాఫ్కి అండ్ ఈ కార్యక్రమంలో కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేక నింపే విధంగా క్రీడాకారులు వివిధ ఈవెంట్లలో పార్టిసిపేట్ చేస్తూ విశాఖపట్నం మరియు ఆటల పోటీలలో నిజమైన క్రీడా స్ఫూర్తితో పాల్గొంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆటల నియమాలను మరియు న్యాయ నిర్ణేతల తీర్పులను గౌరవిస్తాను. నేను న్యాయంగా మరియు క్రమశిక్షణతో పోటీ పడతాను. పోలీస్ గౌరవాన్ని
నేను ఎల్లప్పుడూ ఉత్తమ ప్రతిభ కోసం కృషి చేస్తాను మరియు వ్యక్తిగత సమగ్రతను పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రారంభోత్సవంలోని మన పోలీస్ ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ టైంలోనూ సాంప్రదాయ క్రమశిక్షణతో మన ముందుకు చక్కటి ప్రదర్శన చేయడానికి వెలిగిస్తూ క్రీడాకారులతో కాదు ఇక్కడ వెలిగిస్తున్నాను. మరి ఉత్తమ స్వరూపం అంటారు. ఈ యొక్క జ్యోతి నుంచి వెలుపులే కాకుండా మనలో ఆలోచన కూడా చక్కగా వెళ్ళేటప్పుడు స్పీడ్ ఇవ్వండి Identity Police Annual Games and Sports Meet 2026 లాంఛనంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 10 టీమ్స్ ఈస్ట్ సబ్ డివిజన్, వెస్ట్ సబ్ డివిజన్, నార్త్ సబ్ డివిజన్, సౌత్ సబ్ డివిజన్, హర్వర్ సబ్ డివిజన్, ద్వారకా సబ్ డివిజన్, ఏఆర్, క్రైమ్స్, ట్రాఫిక్ అండ్ లాస్ట్ టీమ్ వచ్చేసి సైబర్ క్రైమ్, సిఎస్బి, సిటిసి, పీసీఆర్, దిశ అందరూ కలిసి 10వ టీం. సో మొట్టమొదటిసారిగా 10 టీమ్స్ పాల్గొంటున్నారండి. అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి. ఈ మీట్ చాలా ఘనంగా మేము జరుపుకుంటున్నాం. ప్రతి ఈవెంట్లో గెలిచిన వాళ్లకు మెడల్స్ ఇవ్వడం, తర్వాత గెలిచిన టీంకి రోలింగ్ ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మనం యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తాము. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆట కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు, కానీ క్రీడా స్ఫూర్తితో అందరూ ఆడాలి. అదే విషయం వాళ్ళకు చెప్పడం జరిగింది. ఆడగమే మహాభాగ్యం కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆడడానికి టైం దొరకకపోయినా ఎప్పుడు టైం దొరికినా అప్పుడే ఎక్సర్సైజ్ కానీ ఆటలు ఆడడం కానీ వాళ్ళు ట్రై చేయాలని ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఈ మీట్ చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మీట్ ఏర్పాటు చేసిన ఆఫీసర్స్ అందరికీ మేము ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఫైనల్ రోజు 14th కంక్లూడింగ్ సెరిమనీ వాల్డిక్టరీ ఫంక్షన్ ఆ రోజు కలెక్టర్ గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటన యాక్సిడెంట్ జరగనీయకుండా చూడాలి, అందరూ అన్ని జాగ్రత్తలు పాటించాలని నేను అందరికీ తెలియజేశాము. ఇక్కడ అంబులెన్స్ అండ్ మెడికల్ టీమ్ కూడా పెట్టాము ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే. సో మరొకసారి చక్కగా ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ టీమ్కి అభినందనలు తెలియజేస్తున్నాను.